the last classes we have discussed about the PCA algorithm. ఈ PCA algorithm కి మన అన్లేబుల్డ్ డేటా ఏదుందో మన ట్రైనింగ్ శాంపిల్స్ని అన్లేబుల్డ్ ట్రైనింగ్ శాంపిల్స్ని పంపించే ముందు వాటిని మనం ప్రీ ప్రాసెస్ చేయాలి. దీన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. దీన్నే డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటాం. ఏంటి ఈ ప్రీ ప్రాసెసింగ్ అంటే, ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ట్రైనింగ్ సెట్ ఇది X1 to XM అంటే M ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయి. ప్రతి ట్రైనింగ్ శాంపిల్లో కూడా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి అనుకుందాం ప్రతి ట్రైనింగ్ శాంపిల్లో కూడా. అలా మనం M ట్రైనింగ్ శాంపిల్స్ని పంపిస్తున్నాం. సో ఈ M ట్రైనింగ్ శాంపిల్స్ని మన PCA అల్గారిథంకి పంపించే ముందే వీ హ్యావ్ టు మీన్ నార్మలైజ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు అప్లై ఇట్ ఫీచర్ స్కేలింగ్. మీన్ నార్మలైజేషన్ అంటే ఏం చేయాలి, ఈ ప్రతి ఫీచరు ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ X సబ్స్క్రిప్ట్ 1, X సబ్స్క్రిప్ట్ 2, ఇలా N ఫీచర్స్ ఉన్నాయి అనుకుందాం. N ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్, దిస్ ఈజ్ ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్. ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్లో ఈ ఫీచర్స్ అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ అలాగే సెకండ్ ట్రైనింగ్ శాంపిల్ X2, అలాగా మనం XM M ట్రైనింగ్ శాంపిల్స్ వరకు ఇచ్చాం. ఇది ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్ వాల్యూ, సెకండ్ ట్రైనింగ్ శాంపిల్ వాల్యూ, థర్డ్ ట్రైనింగ్ శాంపిల్ వాల్యూ. ఇది ఫస్ట్ ఫీచర్స్కి, ఇవి సెకండ్ ఫీచర్స్కి. దీని వాల్యూ ఏదో నేను 4, 5 సమ్ అలాగే mth ఫీచర్ది సమ్ 10 అని ఇచ్చాను. ఇలా మనకి ప్రతి ట్రైనింగ్ శాంపిల్లో కూడా N ఫీచర్స్ ఉన్నాయి. M ట్రైనింగ్ శాంపిల్స్ వరకు. ఆల్రెడీ మనం ఈ మీన్ నార్మలైజేషన్ కాన్సెప్ట్ లీనియర్ రిగ్రెషన్లో మల్టీ వేరియబుల్స్ వచ్చేటప్పుడు ఆ మల్టీ వేరియబుల్స్కి మీన్ నార్మలైజేషన్ ఫీచర్ స్కేలింగ్ చేయాలని చెప్పాము. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ రివిజన్ చేస్తున్నాం. ఫస్ట్ ఫీచర్కి సంబంధించి మీన్ నార్మలైజేషన్ చేయాలని అంటే ఈ ఫస్ట్ ఫీచర్కి సంబంధించిన ఈ అన్ని వాల్యూస్ని యాడ్ చేసి ఎన్ని వాల్యూస్ మనం తీసుకున్నామో టోటల్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 1 + 2 + and so on M వాల్యూస్ తీసుకొని దాన్ని Mతో యావరేజ్ చేస్తే వచ్చేది మీన్. ఈ మీన్ వాల్యూ వచ్చింది నేను మ్యూతో రిప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫీచర్కి సంబంధించింది కాబట్టి ఐఎమ్ డినోటింగ్ విత్ μ1. ఇది దీని మీన్, ఫస్ట్ ఫీచర్కి సంబంధించిన మీన్. సో ప్రతి వాల్యూని ఇప్పుడు నేను μ1తో సబ్ట్రాక్ట్ చేస్తే ప్రతి వాల్యూని కూడా ఇవి మీన్ నార్మలైజ్డ్ ఫీచర్స్ అయిపోయాయి ఇప్పుడు. అలానే సెకండ్ ఫీచర్ కూడా అన్ని ట్రైనింగ్ శాంపిల్స్కి సంబంధించిన వాల్యూస్ని మనం యావరేజ్ చేస్తే వచ్చేది మీన్. ఈ మీన్ వచ్చిన తర్వాత ఈ ఒరిజినల్ వాల్యూస్ని ఆ మీన్తో సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు మీన్ నార్మలైజేషన్ అవుతున్నట్టే. అలా అన్ని ఫీచర్స్ని మనం అన్ని ట్రైనింగ్ శాంపిల్స్లో ఉన్న అన్ని ఫీచర్స్ని కూడా మనం మీన్ నార్మలైజేషన్ చేయాలి. మీన్ నార్మలైజేషన్ చేసి మన ఒరిజినల్ వాల్యూని మనం XJ - μJతో రీప్లేస్ చేస్తున్నాం. ఇలా మీన్ నార్మలైజేషన్ చేసిన తర్వాత ఒక ఫీచర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫీచర్ వాల్యూ 1 to 1000 ఉండొచ్చు, సెకండ్ ఫీచర్ వాల్యూ 1 to 5 ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ స్కేల్స్లో ఉన్న ఫీచర్స్ని మనం ఒకే విధమైన స్కేలింగ్కి తేవాలనంటే ఆఫ్టర్ అప్లయింగ్ ద మీన్ నార్మలైజేషన్ వీ హ్యావ్ టు డివైడ్ ఇట్ విత్ ద స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ని లీనియర్ రిగ్రెషన్ విత్ మల్టీ వేరియబుల్స్ చూసాం. అంటే దేంతో డివిజన్ చేస్తాం, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఎప్పుడైతే మ్యాక్సిమం వాల్యూస్ మైనస్ మినిమం వాల్యూతో డివిజన్ చేస్తున్నామో మనం డిఫరెంట్ స్కేల్స్లో ఉన్న ఫీచర్స్ తీసుకుంటూ ఉన్నా ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ ఫీచర్ స్కేలింగ్ వెన్ వీఆర్ డివైడింగ్ విత్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆల్ ద ఫీచర్స్ విల్ లుక్ అన్ని ఒకేలాగా మనకు కనిపిస్తాయి. అప్పుడు ఈ ఫీచర్స్ని మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ కంప్లీట్ అయింది అని అంటాం. ఇలా డేటా ప్రీ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ X1, X2, XM M ట్రైనింగ్ శాంపిల్స్ని మన ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ PCA అల్గారిథంకి ఇవ్వచ్చు. వన్స్ ప్రీ ప్రాసెస్ అయిన డేటాని మన PCA అల్గారిథంకి ఇచ్చిన తర్వాత మన PCA అల్గారిథం ఏం చేస్తుంది, ఈ డేటా శాంపిల్స్ అన్నింటినీ మన ట్రైనింగ్ శాంపిల్స్ అన్నింటినీ యాజ్ యూజువల్గా ఎగ్జాంపుల్ X1, X2 2 ఫీచర్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇలా మనం డ్రా చేసాం. మనం ఇప్పుడు 2 డైమెన్షన్ నుండి 1 డైమెన్షన్కి దీన్ని రెడ్యూస్ చేయాలనుకుందాం. 2 డైమెన్షన్ నుండి 1 డైమెన్షన్కి రెడ్యూస్ చేయాలని అంటే ఓన్లీ 2 ఫీచర్స్ ఉన్నాయి, దాన్ని 1 ఫీచర్గా రెడ్యూస్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన ట్రైనింగ్ శాంపిల్స్ నుండి ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ చేసి ఈ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ కూడా మినిమం ఉండే విధంగా ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ చేసి ఆ తర్వాత ఈ ట్రైనింగ్ శాంపుల్ని పర్టికులర్గా ఈ లైన్ మీదకి షిఫ్ట్ చేస్తాం. ఆ వచ్చిన న్యూ ఫీచర్ని మనం Z సూపర్స్క్రిప్ట్ 1 అంటున్నాం. Z సూపర్స్క్రిప్ట్ 1లో ఓన్లీ ఒక్క ఫీచరే ఉంది. ఇక్కడ మనం ప్రతి ట్రైనింగ్ శాంపుల్ని 2 ఫీచర్స్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేసాం. నౌ
the reduced data from 2D to 1D Z superscript 1 is the first training sample. It can be represented only with the one feature. అలా రిప్రజెంట్ చేయడానికి మనం ఇక్కడ ఒక వెక్టర్ని తీసుకున్నాం. ఇది U సూపర్స్క్రిప్ట్ 1. కేవలం మనం ఒక్క వెక్టర్ ఒక్క డైరెక్షన్ తీసుకొని దీన్ని మనం 2D నుండి 1Dకి రిప్రజెంట్ చేసాం. అలానే 3D అంటే 3 ఫీచర్స్ నుండి 2 ఫీచర్స్కి రెడ్యూస్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఒక ప్లేన్ తీసుకోవాలి. ప్లేన్ అని అంటే 2 డైరెక్షన్స్ తీసుకోవాలి. దాన్ని నేను ఎక్స్ వై అని అంటున్నాం కదా, ఇక్కడ ఎక్స్ వై అని అనకుండా మనం ఏమందాము U1 U2 అందాం. అంటే 2 వెక్టర్స్. అక్కడ ఎక్స్ వై 2 వెక్టర్స్ ఎలా తీసుకుంటున్నామో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఇక్కడ U1 U2 అన్నాం. ఈ U1 U2 ప్లేన్ తీసుకొని ఏ ప్లేన్ మీదకి మన శాంపిల్స్ అన్ని ఎక్కువ మన ట్రైనింగ్ శాంపిల్స్ అన్ని వస్తున్నాయో ఆ ప్లేన్ తీసుకొని మిగతా ట్రైనింగ్ శాంపిల్స్ అన్ని ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ చేసి దాని మీదకి తీసుకొని వచ్చేస్తే నౌ అవర్ డేటా ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 3D టు 2D. అలా రెడ్యూస్ అయిన డేటాని మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ X1 ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్లో 3 ఫీచర్స్ ఉంటే ఇనిషియల్ గా మనం ఇచ్చిన డేటాలో, ఇప్పుడు రెడ్యూస్ చేసిన డేటాలో జెడ్ సూపర్ స్క్రిప్ట్ 1లో ఓన్లీ 2 ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. దిస్ ఈజ్ హౌ we apply the principal component algorithm to our pre-processed data. అయితే ఒరిజినల్ గా మనం అల్గారిథంలో ఏం చేస్తున్నాము పీసీఏలో, ఈ ప్రాసెస్ మనం చెప్పిన ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ ప్రాసెస్ ని అల్గారిథంలో ఒరిజినల్ గా ఎలా రాస్తున్నాం అనేది చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ M. నౌ మనం n డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ n ఫీచర్స్ ని k ఫీచర్స్ గా రెడ్యూస్ చేయాలి. n ఫీచర్స్ ని ఎందుకు k ఫీచర్స్ గా రెడ్యూస్ చేయాలి? ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం. మన కంప్యూటర్ స్పేస్ ఇది మాత్రమే రిక్వైర్మెంట్ కాకుండా, ఇది ఆక్యుపై చేసే ఈ ఫీచర్స్ ఆక్యుపై చేసే ఈ స్పేస్ మాత్రమే రిక్వైర్మెంట్ కాకుండా, ఈ n ఫీచర్స్ లో రిడెండెన్సీ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే కొన్ని ఫీచర్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, లెంత్ సెంటీమీటర్స్ లోనే ఇస్తున్నాము, ఇంచెస్ లో ఇస్తున్నాం. అప్పుడు 2 ఫీచర్స్ వేస్ట్. ఏదో సెంటీమీటర్స్ లోనో ఇంచెస్ లోనో ఇస్తే సరిపోతుంది, ఒక్క ఫీచర్ తీసుకుంటే సరిపోతుంది. అలా రిడెండెన్సీ వస్తున్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, మాక్సిమం కొరిలేట్ అవుతున్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెడ్యూస్ చేయాలి. అలా రెడ్యూస్ చేయడం వల్ల ఫీచర్స్ ఎప్పుడైతే నెంబర్ మనకి తగ్గిందో ఆటోమేటిక్ గా మనం చెప్పాం, ఇన్ జనరల్ గా ఎంత తక్కువ ఫీచర్స్ తో మనం మన ప్రాబ్లమ్ ని చేస్తూ ఉంటే మన సూపర్వైజర్ లెర్నింగ్ లో డిస్కస్ చేసాం, అక్కడ మనకి ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం తగ్గడానికి అంత ఛాన్స్ ఉందని చెప్పాం. నౌ హియర్ వి వాంట్ టు రెడ్యూస్ ద డేటా ఫ్రమ్ n డైమెన్షన్స్ టు ద k డైమెన్షన్స్. ఇలా రెడ్యూస్ చేయడానికి ఫస్ట్ మనం ఒక కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అనే దాన్ని మనం కంప్యూట్ చేయాలి. ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ని ఇక్కడ సిగ్మాతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజింగ్ యూ కెన్ టేక్ సి అనేది కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అని తీసుకోవచ్చు. ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ లో మనం ఏం చేస్తున్నాము, మనం తీసుకున్న ఇన్పుట్ ట్రైనింగ్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్పుట్ ట్రైనింగ్ శాంపిల్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్ మన ఇన్పుట్ ట్రైనింగ్ శాంపిల్స్ M ఉన్నాయి అనుకుందాం. 1 2 3 ఇవన్నీ M. సో X1తో స్టార్ట్ అయ్యి ఫైనల్గా XM వరకు ఉన్నాయి అనుకుందాం. M ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయి ఇన్పుట్. ప్రతి ట్రైనింగ్ శాంపిల్లో కూడా వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఇన్ ఎవ్రీ ట్రైనింగ్ శాంపిల్ ప్రతి ట్రైనింగ్ శాంపిల్లో కూడా n ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, నేను ఒకవేళ దీన్ని మ్యాట్రిక్స్ లో రిప్రజెంట్ చేయాలనుకున్నాను అనుకోండి, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ తర్వాత వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ సో ప్రతి ట్రైనింగ్ శాంపిల్ నేను ఇక్కడ X1 అని తీసుకున్నాను అనుకోండి, X1 అని తీసుకుంటే దానిలో n ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్, ఆ ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్ n/1 దాని మ్యాట్రిక్స్ సైజ్. దీన్ని నేను ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు వచ్చేది 1/n. ఇలా n అంటే ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్ తీసుకొని అందులో n ఫీచర్స్ ఉన్నాయి, ఆ n ఫీచర్స్ ని నేను ఒక కాలమ్ లో తీసుకున్నాను. ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్, నౌ హియర్ ఐ ఆమ్ డిస్క్రైబింగ్ ఓన్లీ ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్. ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్ తీసుకున్నాను, ఆ ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్లో n ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫీచర్, సెకండ్ ఫీచర్, నేను దీన్ని ఫీచర్స్ ని X సబ్స్క్రిప్ట్ 1, X సబ్స్క్రిప్ట్ 2 అలా X సబ్స్క్రిప్ట్ n వరకు రిప్రజెంట్ చేశాను. నౌ దిస్ ఈజ్ ఏ n/1 మ్యాట్రిక్స్. దీన్ని నేను ట్రాన్స్పోజ్ చేశాను, 1/n వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే n/n మ్యాట్రిక్స్ వచ్చింది. ఇలా మనకి ఎన్ని ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయి? M ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయి. ఈ M ట్రైనింగ్ శాంపిల్స్ కి సంబంధించి ఎలాంటి n/n మ్యాట్రిక్స్లు ఎన్ని వస్తాయి? M ఒకవేళ మన M 50 అయితే 50 మ్యాట్రిక్స్లు వస్తాయి. వీటిని అన్నింటినీ మనం యాడ్ చేసేస్తే ఫైనల్ గా వచ్చేది n/n మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని నేను సిగ్మా అంటున్నాను. ఈ మ్యాట్రిక్స్, ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ని నేను సిగ్మా అన్నాను. ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ని నేను ఇప్పుడు ఎయిజెన్ వెక్టార్స్
ఏదైతే ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఉందో దీనికి నేను ఎయిజెన్ వెక్టర్స్ కనుక్కుందాం అనుకుంటున్నాను. ఎయిజెన్ వెక్టర్స్ కనుక్కోవడానికి వీ కెన్ యూజ్ ఎయిదర్ ఎయిజెన్ ఈఐజీ ఆఫ్ సిగ్మా ఆర్ వీ కెన్ యూజ్ ఎస్విడి. ఎస్విడి అంటే సింగ్యులర్ వాల్యూ డీకంపోజిషన్. ఏంటి ఎస్విడి చేస్తుంది? మన ఈ సిగ్మాని ఒక 3 మ్యాట్రిసెస్ గా, ఈవెన్ మీకు ఇప్పుడు ఎయిజెన్ వెక్టర్స్ దాని గురించి పూర్తిగా ఐడియా లేకపోయినా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ప్రెజెంట్ మన రిక్వైర్మెంట్కి సరిపోతుంది. ఈ సిగ్మా అన్న మ్యాట్రిక్స్ ని 3 మ్యాట్రిసెస్ గా డివిజన్ చేస్తుంది అంతే. ఒక మ్యాట్రిక్స్ పేరు యు, ఇంకో మ్యాట్రిక్స్ పేరు ఎస్, ఇంకో మ్యాట్రిక్స్ పేరు వి. అంటే ఈ 3 మ్యాట్రిసెస్ ని మళ్ళీ మల్టిప్లై చేస్తే వచ్చేది సిగ్మానే. ఇఫ్ వి మల్టిప్లై యు విత్ ఎస్ అండ్ ఇఫ్ వి మల్టిప్లై ఎస్ విత్ వి ట్రాన్స్పోజ్, వాట్ వీఆర్ గెటింగ్ ఈజ్ అవర్ ఒరిజినల్ సిగ్మా మ్యాట్రిక్స్. సో మన సిగ్మానే 3 మ్యాట్రిసెస్ గా డివిజన్ చేసాం. అందులో యు మ్యాట్రిక్స్ అనేది n/n మ్యాట్రిక్స్ వస్తుంది, ఎందుకంటే మనం సిగ్మా n/n తీసుకున్నాం కాబట్టి. ఎస్ మ్యాట్రిక్స్ అనేది మనం ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. అండ్ వి మ్యాట్రిక్స్ కూడా మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాట్ ఎవర్ ద డైమెన్షన్ వీఆర్ టేకింగ్ ఆ డైమెన్షన్ తగ్గట్టుగా వి మ్యాట్రిక్స్ కూడా వస్తుంది. సో ఎస్ కూడా n/n, వి కూడా n/n వస్తుంది. దీనికి సంబంధించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇప్పుడు ఒక ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఏ, ఇట్ ఈజ్ ఏ ర్యాండమ్ మ్యాట్రిక్స్. ఏలో ఉన్న వాల్యూస్ ఇవి. ఇప్పుడు ఈ ఏ మ్యాట్రిక్స్ కి నేను సింగులర్ వాల్యూ డీకంపోజిషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సింగులర్ వాల్యూ డీకంపోజిషన్ అప్లై చేసి ఆ వచ్చిన 3 మ్యాట్రిసెస్ వస్తాయన్నాం కదా, ఆ 3 మ్యాట్రిసెస్ ని మనం ఇక్కడ చెప్పినట్టుగా ఫస్ట్ మ్యాట్రిక్స్ ని యూతో రిప్రజెంట్ చేస్తున్నాను, సెకండ్ మ్యాట్రిక్స్ ని ఎస్ తోని, థర్డ్ మ్యాట్రిక్స్ ని వితోని. ఏ వాల్యూస్ తో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. అక్కడ మనం ఫెమిలియర్ గా ఉన్న ఆ టెర్మినాలజీ యూజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను అదే టెర్మినాలజీ తీసుకుంటున్నాను. నౌ ఐ యామ్ రైటింగ్ USV is equal to singular value decomposition of A. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3 మ్యాట్రిసెస్ ఇక్కడ వస్తాయి. ఈ U అనేది ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, S అనేది ఒక మ్యాట్రిక్స్, V అనేది ఒక మ్యాట్రిక్స్. మళ్ళీ ఈ 3 మ్యాట్రిసెస్ ని మనం మల్టిప్లై చేస్తే A అనేది రావాలి. ఇది ఇలా వస్తుందా రావట్లేదా అని మనం ఇప్పుడు చూద్దాం. నౌ ఇక్కడ U అనేది ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్, 3x3 మ్యాట్రిక్స్. ఇక్కడ S అనేది డయాగ్నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో 3x3 మ్యాట్రిక్స్. V అనేది ఇంకొక మ్యాట్రిక్స్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో 3x3 మ్యాట్రిక్స్. We can observe A is 3x3 and from the workspace S, U, V ఈ మ్యాట్రిక్స్లు అన్నీ కూడా 3x3 మ్యాట్రిక్స్. నేను ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ ని ఐఎమ్ రైటింగ్, మనం చెప్పినట్టుగా యూని నేను S తో మల్టిప్లై చేస్తున్నాను, S ని V ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఒక వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఏ మ్యాచ్ అయిందా లేదా చూద్దాం. మనం ఏ ప్రింట్ చేద్దాం. సి, ప్రతి వాల్యూ మనం ఏదైతే ఒరిజినల్ గా ఏ తీసుకున్నామో అదే ఏ వాల్యూ మనకి ఇక్కడ USV ట్రాన్స్పోజ్ గా వచ్చింది. అంటే మనం నిజానికి ఇక్కడ చేస్తుంది ఏంటి? డీకంపోజిషన్ అంటే ఒక మ్యాట్రిక్స్ ని సెట్ ఆఫ్ 3 మ్యాట్రిసెస్ గా మనం డివిజన్ చేస్తున్నాం. ఎందుకు ఇలా మనం తీసుకున్నాం? ఇక్కడ మనకి U వచ్చింది చూసారా? ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూని ప్రింట్ చేస్తున్నాను. ఈ U వచ్చింది. దిస్ ఈజ్ ఏ 3 కాలమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. ప్రతి కోలము కూడా ఒక డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎయిజెన్ వెక్టర్స్ మనం చదివేటప్పుడు మీకు పూర్తిగా యూ కెన్ అండర్స్టాండ్. సో ఇందులో నేను 2 డైమెన్షన్ గా నేను 2 డైమెన్షన్ గా 3D నుండి 2Dకి తగ్గించాలి అని అంటే నేను U మ్యాట్రిక్స్ ని 2 కాలమ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అందుకని నేను నా ఒరిజినల్ మ్యాట్రిక్స్ ని SVD ఉపయోగించి డీకంపోజిషన్ చేశాను. అండ్ అదే విధంగా ఈ S మనం ఇప్పుడు తీసుకున్న సింగులర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఇప్పుడు S మనం తీసుకుంటున్నా ఈ S మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ S అనేది మనకి ఫ్యూచర్ లో ఈ K వాల్యూని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఎంత K వాల్యూ తీసుకోవాలి అనేది దాన్ని మనం ఫ్యూచర్ లో చూద్దాం. సో ఇప్పుడే మనం చూసాం SVD ఆఫ్ సిగ్మా అంటే ఇక్కడ ఉన్న ఈ n/n మ్యాట్రిక్స్ ని ఒక 3 మ్యాట్రిసెస్ గా డీకంపోజిషన్ చేస్తుంది. వాటినే మనం ఎయిజెన్ వెక్టార్స్ అని అంటాం మ్యాట్రిసెస్ లో. ఈ ఎయిజెన్ వెక్టార్స్ ని మల్టిప్లై చేస్తే ఫైనల్ గా వచ్చేది అదే మ్యాట్రిక్స్ రావాలి. సో U అనేది n/n మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఈ U అనేది n/n మ్యాట్రిక్స్ వచ్చింది, S అనేది n/n, V అనేది n/n వచ్చింది అనుకుందాం. మనకు ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ అవసరమయ్యేది U అవసరం అవుతుంది అంతే. ఈ U అనే n/n మ్యాట్రిక్స్ లో వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ K కాలమ్స్. ఎందుకు K కాలమ్స్ తీసుకుంటున్నాం? ఎందుకంటే మన డైమెన్షన్ ని మన ఫీచర్స్ ని n నుండి K కి రెడ్యూస్ చేయాలి. కాబట్టి ఈ U మ్యాట్రిక్స్ లో ఓన్లీ K కాలమ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను.
ఒకవేళ యూ మ్యాట్రిక్స్ లో ఓన్లీ కే కాలమ్స్ తీసుకుంటే నౌ దిస్ ఈజ్ ఏ ఎన్ బై కే మ్యాట్రిక్స్ అవుతుంది యూ మ్యాట్రిక్స్ అనేది. ఇంతవరకు ఎన్ బై ఎన్ ఉండేది, ఇప్పుడు దీన్ని నేను యూ రెడ్యూస్ అంటున్నాను. ఎంతకు రెడ్యూస్ చేశాను? మిగతా కాలమ్స్ అన్ని డిలీట్ చేశాను. సో యూ రెడ్యూస్ ఉంది. సో యూ రెడ్యూస్ ఈజ్ ఎన్ బై కే మ్యాట్రిక్స్. దీన్ని నేను ట్రాన్స్పోజ్ చేశాను. నౌ మై ట్రాన్స్పోజ్డ్ మ్యాట్రిక్స్ సైజ్ ఈజ్ కే బై ఎన్. సో ఈ కే బై ఎన్ మ్యాట్రిక్స్ ని నా ఒరిజినల్ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో, ఒరిజినల్ ఎక్స్ ఏంటి? ఇట్ ఈస్ హ్యావింగ్ ఎన్ బై 1. సో ఒరిజినల్ గా మనం తీసుకున్న ట్రైనింగ్ శాంపిల్ ఇట్ ఈస్ హ్యావింగ్ n by 1 సైజ్. నౌ ఐ వాంట్ ద ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్ ఇప్పుడు n by 1 సైజ్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని నేను k by 1 గా మారిస్తే k by n ఇంటూ n by 1 చేస్తే ఎంత వస్తుంది? k by 1 వస్తుంది. సో ఇంతకు ముందు n by 1 ఉన్న ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్ ఇప్పుడు k by 1 గా మారిపోయింది. అలా నాకు టోటల్ గా వెక్టార్ కావాలంటే డైరెక్ట్ గా నేను z అనే తీసుకుంటున్నాను. నౌ ఇట్ ఈస్ హ్యావింగ్ n by k and this is having 1 by n by 1. This is having n by 1. Sorry, k by ఇది ఎలాగో మనం ట్రాన్స్పోజ్ చేసాం కదా. సో దిస్ ఈజ్ k by n ఇంటూ n by 1, k by 1 వస్తుంది. అలా మన అన్ని ట్రైనింగ్ శాంపిల్కి ఎగ్జాంపుల్ నేను థర్డ్ ట్రైనింగ్ శాంపిల్కి ఇచ్చిన థర్డ్ ట్రైనింగ్ శాంపిల్ ఇంతకు ముందున్న వాల్యూ మనం ఒరిజినల్గా ఇస్తున్న ట్రైనింగ్ శాంపిల్లో n ఫీచర్స్ ఉండొచ్చు. బట్ రెడ్యూస్ అవుతూ వస్తున్న ఈ న్యూ ఫీచర్ లో జెడ్ లో మనకు ఉంటున్నవి కే ఫీచర్సే. ద డైమెన్షన్ ఆఫ్ ది జెడ్ ఈజ్ కే బై 1. ద డైమెన్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ బై 1 ఇనిషియల్లీ. ఇప్పుడు దీన్ని మనం జెడ్ కి ఎంతకు రెడ్యూస్ చేసాం? కే బై 1 కి రెడ్యూస్ చేసాం. ఈ విధంగా మనం యూ రెడ్యూస్ ని ట్రాన్స్పోజ్ చేసి దాంతో ఎక్స్ తో మల్టిప్లై చేస్తే దెన్ వీ విల్ గెట్ అవర్ కే బై 1 మ్యాట్రిక్స్. దీన్ని ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మన మ్యాట్లాబ్ కోడ్ లో ఆర్ యాక్టివ్ కోడ్ లో ఇక్కడ 1 by m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m ఇది ఈ స్టెప్ రాసాం కదా. దీన్ని మ్యాథమెటిక్స్ లో వెక్టరైజేషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు మన సింప్లిఫికేషన్ కోసం. అసలు ఒరిజినల్ గా ఎక్స్ అంటే ఏంటి? మనం అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ట్రైనింగ్ శాంపుల్, సెకండ్ ట్రైనింగ్ శాంపుల్, అలా అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకోవాలి. సో ఒరిజినల్ గా ఒక ఫస్ట్ ట్రైనింగ్ శాంపుల్ అంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అందులో ఎన్ని ఫీచర్స్ ఉంటాయి? ఫస్ట్ ఫీచర్ నుండి nth ఫీచర్ వరకు ఉంటాయి. సో x1 and so on. This is x, not x superscript, this is x subscript. సో x subscript 1 to x subscript n ఉంటాయి. ఇది ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్. అలాగే mth ట్రైనింగ్ శాంపిల్లో కూడా x సబ్స్క్రిప్ట్ 1 నుండి x సబ్స్క్రిప్ట్ n వరకు ఉంటాయి. ఇదంతా చూస్తే మీకు రో వెక్టర్ లా కనిపిస్తుంది. యాక్చువల్గా మనకి ఒరిజినల్ గా వచ్చేటప్పుడు ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి? మనం x1 తీసుకునేటప్పుడు x1 and so on xn అని మనం తీసేసుకుంటాం. అన్ని ట్రైనింగ్ శాంపిల్స్ ని కూడా మన ఒక కాలంలో ఉంటుంది. అందుకని ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాము? దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసి మన కన్వీనియంట్ కోసం దీన్ని క్యాపిటల్ X లో తీసుకున్నాం. సో ఫస్ట్ రోలో ఏమొచ్చింది? మన ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్ కి సంబంధించిన అన్ని ఫీచర్స్ ఒక రోలో వచ్చేసాయి. సెకండ్ రోలో అంటే ఫస్ట్ రోలో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? n ఫీచర్స్ ఉన్నాయి ఫస్ట్ రో ఇది. అలాగే సెకండ్ రోలో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? n ఫీచర్స్ ఉన్నాయి సెకండ్ ట్రైనింగ్ శాంపిల్ కి సంబంధించి. అలాగే ఇప్పుడు మనం mth రో తీసుకుంటున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. mth రోలో n ఫీచర్స్ ఉన్నాయి. సో దిస్ క్యాపిటల్ X మ్యాట్రిక్స్ సైజ్ ఈజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ m rows and n columns. సో దిస్ ఈజ్ m by n. సో ఇప్పుడు ఈ m by n మ్యాట్రిక్స్ ని నేను తీసుకొని వచ్చి దీన్ని ట్రాన్స్పోజ్ చేశాను. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే నౌ ద సైజ్ ఆఫ్ ది న్యూ మ్యాట్రిక్స్ ఈజ్ n by m అయింది. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మై ఒరిజినల్ x ఈజ్ m by n. If I multiply a n by m matrix with the m by n matrix, the resultant is n by n matrix. That is how we are getting an n by n matrix from the sigma. This is the entire matrix representation. అప్పుడు ఎలా రాసేటప్పుడు మనం ఈ సిగ్మా i is equal to 1 to m అని రాయక్కర్లేదు. దీన్ని మనం ప్రాక్టికల్ గా యాక్టివ్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఫైనల్ గా n by n మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఈ n by n మ్యాట్రిక్స్ లో మన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అన్ని ట్రైనింగ్ శాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్ని ట్రైనింగ్ శాంపుల్ కి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేసి అదే మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే దాన్ని నేను కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అని అంటున్నాను. ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ సిగ్మా మనకు రెడీ అయింది. ఇప్పుడు ఈ సిగ్మాని మనం డీకంపోజిషన్ చేద్దాం అనుకుంటున్నాం. సింగులర్ వాల్యూ డీకంపోజిషన్ చేద్దాం అనుకుంటున్నాం. సింగులర్ వాల్యూ డీకంపోజిషన్ చేస్తే 3 మ్యాట్రిసెస్ వచ్చాయి USV.
అందులో మనం యు అనే ఒక మ్యాట్రిక్స్ని తీసుకున్నాం. ఈ యు అనే మ్యాట్రిక్స్ని తీసుకొని అందులో ఎన్ని కాలమ్స్ తీసుకుంటే మనకు అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు నేను కే కాలమ్స్ తీసుకున్నాను. కే ఎలా సెలెక్ట్ చేసుకుంటాం ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ కే కాలమ్స్ తీసుకున్నాను. ఆ కే కాలమ్స్ తీసుకుంటే నాకు ఇప్పుడు యు రెడ్యూస్ అన్న మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఈ యు రెడ్యూస్ అన్న మ్యాట్రిక్స్ నేను ట్రాన్స్పోజ్ చేసి దాన్ని మనం ఒరిజినల్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే మనకి కావలసిన రెడ్యూస్డ్ జెడ్ వచ్చేసింది. ఈ జెడ్లో మన ట్రైనింగ్ శాంపిల్స్ ఇంతకు ముందు n ఫీచర్స్ ఉన్న ట్రైనింగ్ శాంపిల్స్ ఉంటే ఇప్పుడు ఇందులో జెడ్లో ఉన్న ప్రతి ట్రైనింగ్ శాంపిల్లో కూడా ఓన్లీ ప్రతి ట్రైనింగ్ శాంపిల్కి కే ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. దట్ ఈస్ హౌ వీఆర్ రెడ్యూసింగ్ a data having the training samples with n features to a data having training samples with k features. ఈ విధంగా మనం రెడ్యూస్ చేస్తున్నాం బై యూజింగ్ ద PCA algorithm.